హలో కరీముల్లా గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. పాట అంతా అవుట్ వచ్చేసిన తర్వాత హ్యూజ్ సక్సెస్ అవుతుంది. ట్రెండింగ్ 1లో ఉంది 3 days, మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్ 2కి వచ్చింది. అసలు ట్రెండింగ్లోనే ఉంటుంది సాంగ్ అంతా కూడా. మరి అవుట్ అంతా వచ్చిన తర్వాత తమన్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. తమన్ గారు పాడినప్పుడే సూపర్గా నాకు చెప్పారు, చాలా మంచి వాయిస్ అండి, చాలా బాగా పాడారు అని చెప్పారు. సో ఈ పాట పాడుతున్నప్పుడు కూడా మన డైరెక్టర్ గారు కూడా ఉన్నారు, గోపిచంద్ గారు కూడా ఉన్నారు పాడుతున్నప్పుడు. ఆయనే దగ్గర ఉండి లిరిక్స్ చూసుకుంటూ కూడా ఆయన అక్కడే ఉన్నారు పాడుతున్నప్పుడు. సో అప్పుడే చెప్పారు చాలా మంచి వాయిస్ అని. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలే ఈ సాంగ్ నేను పాడతానని. నాకు ట్రాక్ అని తెలుసు కదా, తను ఫైనల్ అయిన తర్వాత గిఫ్టెడ్గా, గాడ్ గిఫ్ట్గా ఈ సాంగ్ నా లైఫ్లో. పాడిన తర్వాత అనుకున్నారా మంచి హ్యూజ్ రెస్పాన్స్ ఉంటుంది ఆడియన్స్ నుంచి అని? అనుకున్నాను, కానీ ఇంత ఉంటుంది అనుకోలేదు. కానీ ఎక్కడ చూసినా నాకు కాల్స్ వస్తున్నాయి. జై బాలయ్య ఫ్యాన్స్, బాలయ్య గారి ఫ్యాన్స్ నాకు అస్సలు మామూలుగా ఫోన్స్ కాదు. మా దేవుడు పాట మీరు పాడారు, ఆయన పాట పాడడం వేరే, మా దేవుడు పేరు మీద జై బాలయ్య అనే ఆ పదం మా ఊపిరి అన్నారు అందరూ. సో ఆ పాట మీరు పాడారని అక్కడి నుంచి ఫోన్, ప్రతి చోటు నుంచి బాలయ్య గారి అభిమానులు నేను చూడలేనండి. సో నాకు అంటే అనంతపూర్ నుంచి బాలయ్య గారి అభిమాని జగన్ గారని. సో ఆయనకి తెలియదు, ఎవరో బాంబే సింగర్ వచ్చి పాడారని అనుకున్నారు అందరూ. సో తర్వాత ఆయనకి తెలిసిన తర్వాత డైరెక్ట్గా వచ్చేసారు, ఆయన కర్నూలుకి వచ్చేసారు. మీకు మేము సన్మానం చేయకపోతే, మా దేవుడు పాట పాడిన మీకు సన్మానం చేయకపోతే ఈ అభిమానంకి విలువ ఉండదు. సో అని డైరెక్ట్గా ఆయన వచ్చేసి కర్నూలులోనే ఒక ఫంక్షన్ హాల్ స్పీడ్గా ఏర్పాటు చేసి అక్కడ ఆయన సన్మానం చేశారు. సో నేను అక్కడి నుంచి చూస్తున్నా, అరే ఇంతమంది అభిమానులు ఒక పదం జై బాలయ్య అనే పదంతో. సో మంచి ఫుల్ హ్యాపీ అండి, ఇవన్నీ హ్యాపీ నేను అవ్వడానికి, ఇంత మంచి ఇది జరగడానికి కారణం తమన్ గారు అంటే. సో బాలయ్య గారు మాట్లాడారా? లేదండి, కలుస్తారైతే. నేను 118 సినిమాలో జస్ట్ ఒక హమ్మింగ్ పాడాను, అప్పుడు చూశాను, బాలయ్య గారి దగ్గర నుంచి చూశాను. సో అప్పుడే ఫుల్ హ్యాపీ నేను. సో ఇప్పుడు ఆయన సినిమాలోనే పాడాను. సో ఫుల్ ఎంజాయ్. మీ నేటివ్ అంతా ఎక్కడ? మాది కర్నూలు డిస్టిక్ అండి. కంప్లీట్ కర్నూలు. మీరు కర్నూలు డిస్టిక్లో పుట్టి అక్కడే మళ్ళీ మీరు ఈ సన్మానం చేయించుకోవడం నిజంగా గొప్ప విషయం. సో అంతా ఒక సర్ప్రైజ్ లాగా జరిగింది అన్నీ. కర్నూలు షూట్ కూడా సాంగ్ కర్నూలు అక్కడక్కడ జరుగుతున్నాయి. సో అది నేను పాడడము, అది పెద్ద బాలయ్య గారు పాట పాడడము, అందులో నేను కనిపించడం. సో ఇవి అన్నీ నాకు ఆ షాక్లో ఉండిపోయాను నేను. అంతే. నేనైతే నాకు చాలామంది, కొంతమంది ఇగ్నోర్ కూడా చేశారు, వీడికి తెలుగు రాదు కదా ఏం పాడతాడులే అలా అనుకున్నాను. నేనైతే ఎవరిని పట్టించుకోలే. నేను మ్యూజిక్ అంటే పిచ్చి నాకు. ఆ కీబోర్డ్ కీస్ ఉంటాయి కదా, అది చూస్తే చాలు, నేను ఒక లంచ్ చేసినా నాకు చేయకపోయినా నాకు ఇబ్బంది ఉండదు. అది చూస్తే నేను ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. సో నేను సంగీత సరస్వతిని ప్రేమించాను. నేను లోపల అనుకున్నాను తను కూడా నాకు ఎప్పుడొకప్పుడు ప్రేమిస్తుందని. తను కూడా ప్రేమిస్తే చాలని నేను వెయిట్ చేశాను. ప్రేమించింది, ఇప్పుడు సక్సెస్ వచ్చింది, ఫస్ట్ అడుగు నాకు వచ్చింది. సో అదే. మరి ఫస్ట్ మీకు సక్సెస్ ఇచ్చిన ఈ పాట పాడదామా? షూర్ అండి, మీరు పాడండి, మేము వింటాం, ఎంజాయ్ చేస్తాం. రాజసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నించొని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అల్లనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా. మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా. జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినామయ్యా. జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య జై బాలయ్య, జై బాలయ్య జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. ఓ ఓ ఏ తిప్పు సామి కోరమీసం, తిప్పు సామి ఊరి కోసం, నమ్ముకున్న వారి కోసం అగ్గిమంటే నీ ఆవేశం. నిన్ను తాకే దమ్మున్నోడు లేనే లేడయ్యా, ఆముల్ తాడు కట్టిన మగ్గోడింకా పుట్నే లేదయ్యా. పల్లె నిన్ను చూసుకుంటా నిమ్మల్లంగా ఉందయ్యా, నీదే పేరు రాసి రక్ష రేకు కట్టుకుందయ్యా. 3 పొద్దుల్లోన నిన్ను తలచి మొక్కుతాందయ్యా. జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య జై బాలయ్య, జై బాలయ్య జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. జై బాలయ్య జై జై బాలయ్య, జై బాలయ్య.
వా సూపర్ థ్యాంక్ యూ అండి. ఎస్ సార్. అన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి పాడుతున్నప్పుడు ఎలా వింటే ఫీల్ వచ్చిందా సేమ్ ఇప్పుడు మీరు వితౌట్ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ పాడుతుంటే అదే ఫీల్ వస్తుంది. ఇంత పవర్ఫుల్ వాయిస్. పాడించారండి, అలా పాడించారు. సో బాలయ్య సాంగ్ జోష్ ఉండాలి, పాట పాడుతున్నప్పుడు కూడా అండ్ షూట్ చేస్తున్నప్పుడు కూడా అలాగే చేపించారు. ఫుల్ జోష్, ఫుల్ ఎనర్జీ, ఫుల్ ఇది ఉండాలి, ఫైర్ లెక్క అంత స్పీడ్గా నన్ను స్పీడ్ కూడా చేసేసారు. చాలా తక్కువ టైంలో పాడేశాను ఈ సాంగ్ని. సో అలా అంత స్పీడ్ ఉంటారు తమన్ సార్ టీం, ఫుల్ జోష్లో ఉంటారు. సింగర్ కరీముల్లా కాస్త బాలయ్య కరీముల్లా అయ్యారా? ఎస్. మరి మీ ఫ్యామిలీ ఫీలింగ్ ఎలా ఉండింది? హ్యాపీ అండి అందరూ, ఎందుకంటే చాలామంది మా ఫ్యామిలీలో నందమూరి అభిమానులు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అదే నేను స్పెషల్, నేనే హ్యాపీ. నేను నమ్ముకున్న వచ్చిన ఈ ప్రపంచంలో నాకు బ్రేక్ వచ్చింది అని నేను ఫుల్ హ్యాపీ. అంటే కళ ఎప్పటికీ నన్ను గుర్తింపు వచ్చింది. నేను నమ్ముకున్న వచ్చిన ఈ ఒక రంగం, ఈ ఒక కళ, సో నన్ను ఒక గుర్తింపు వచ్చింది. అది జై బాలయ్య ద్వారా, తమన్ సార్ ద్వారా. సో అండ్ లిరిక్స్, స్పెషల్ లిరిక్స్ కూడా రామజోగయ్య శాస్త్రి గారు అసలు ఏం లిరిక్స్ రాశారు. అసలు ఒక్కొక్క లైన్ అసలు ఏది అంత మంచిగా రాశారు. ఆయన కూడా సూపర్ లిరిక్ రాశారు. టీమ్ వర్క్. టీమ్ వర్క్ అండి. ఫుల్ హ్యాపీ. మరి ఇంత మంచి మంచి పాటలు పాడారు కదా, ఎప్పుడు బాధ అనిపించలేదా నాకు ఎందుకు ఇంకా పాపులారిటీ రావట్లేదు అని? దేవుడు రాసి పెట్టారండి, జై బాలయ్య ద్వారా వస్తుంది, టైం వెయిట్ చేయని. ఓకే, మీకు ఇక్కడ వచ్చింది. అవి అన్ని పాడిన పాటలు చేశారా కానీ బాధపడలేదు? బాధపడ మ్యూజిక్ ఎంజాయ్ అంటే కొంచెం ఉంటది. అన్నిటికీ వదిలేసి మనం ఇక్కడికి వచ్చాం కదా, దీని మీద ఉన్నారు కదా అని ఉంటది. కానీ ఎక్కడ ఉంటదండి, దేవుడు మనం చెప్పాను బ్యాక్ స్టెప్ లేదు కానీ బాధ అనేది కొంచెం ఉంటది. బాధ అనేది కొంచెం ఉంటది, ఎందుకంటే ఎవరి సపోర్ట్ లేదు నాకు, ఎవరి సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదు ఈ ఒక నా ఫీల్డ్లో. సో ఎవరి సపోర్ట్ లేకుండా ఇన్ని రోజులు నేను ట్రావెల్ అయ్యాను. సో ఈ ఆ ట్రావెల్కి, ఏమంటారు, స్ట్రగల్కి అన్నిటికీ మర్చిపోయే రకంగా బాలయ్య సాంగ్ నాకు ఇది ఇచ్చింది అనమాట, బూస్ట్ చేసింది. ఇప్పుడు సాంగ్స్ పాడినప్పుడు, ఈ సినిమాలో పాడినప్పుడే మీకు డబ్బులు వస్తాయి. అవును. మిగతా టైమ్స్లో ఏం చేస్తూ? నేను ఏం చేసేవాడిని కాదు. మరి డబ్బులు అవన్నీ ఎలా అరేంజ్ అయ్యేవి మీకు? అయినండి, నేను వస్తున్న ఈ ఫీల్డ్లోనే ఉన్నాను కాబట్టి వచ్చేసా, హెల్ప్ కూడా చేశారు. శేఖర్ చంద్ర గారు కూడా నాకు అప్పుడప్పుడు డబ్బులు ఉన్నప్పుడు నేను ఖర్చు చేసుకునేవాడిని. ఒకసారి లేకపోతే నేను డైరెక్ట్గా సార్కే అడిగి తీసుకునేవాడిని. సో చేశాడు దేవుడు, ఉన్నాడు అన్నిటికీ. మనం ఇబ్బంది లేకుండా మ్యూజిక్ని ఒక ప్రేయర్లా నేను ఆస్వాదించాను. మ్యూజిక్ అంటే ఒక ప్రేయర్, మనం ఎట్లా ప్రేయర్ చేస్తామో మ్యూజిక్ని కూడా ఒక ప్రేయర్ లెక్క నేను చేశాను. ప్రేయర్ చేస్తే దేవుడు ఆదుకుంటూ మనం తీసుకెళ్తాడు. సో అలా. ప్రైవేట్ ఆల్బమ్స్ ఏమైనా పాడేవారా? ప్రైవేట్ ఆల్బమ్స్ పాడలేదు. సినిమా సాంగ్? ఓన్లీ సినిమా సాంగ్. ఫోకస్ అంతా సినిమా